ఒక రైతు ఆవేదన, రైతు యొక్క పోరాటంలో నుంచి పుట్టింది కోఆపరేటివ్ వ్యవస్థ అనేది. 1945 ఆ ప్రాంతంలో విదేశాలకు చెందినటువంటి పోలాస్ డైరీ లాంటి ఒక డైరీస్ రైతులను దోచుకుంటా ఉంటే ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వీరందరి యొక్క కృషి ఫలితంగా మన దేశంలోనే మన రైతులు తీసినటువంటి పాలని మన ఉత్పత్తి మనం చేసుకోవాలి తప్ప బయట వాళ్ళు ఏంటని చెప్పి అక్కడ పోలాస్ డైరీ వాళ్ళు పాలని సరైన రేట్ ఇవ్వలేకపోతే రైతులు ఢిల్లీ నగరాల్లో రోడ్ల మీద పాలు పారబోసారు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మహానుభావులందరూ కూడా కలిసి అప్పుడే కురియన్ గారు విదేశాల్లో విద్యను అభ్యసించి ఈ దేశాలకు రావటం ఇవన్నీ కూడా గమనించి ఆయన్ని పిలిచి ఇక్కడే ప్రాసెసింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో గుజరాత్కి చెందినటువంటి ఆనంద్లో అక్కడ ఒక చిన్న ప్రాసెసింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి దాంట్లో రైతుల చేతే ఏర్పాటు చేయాలని చెప్పి కురియన్ గారిని ఒక రకమైనటువంటి కోఆపరేటివ్ ఒక సిస్టమ్ ని రైతుల సమాఖ్యని ఏర్పాటు చేయాలని కురియన్ గారిని ఆ కురియన్ గారు ఆ రోజు నుంచే ఒక మ్యాక్స్ చట్టం ద్వారా రైతుల యొక్క సంఘాలను ఏర్పాటు చేయటం, ఆ సంఘాల ద్వారా పాలక మండలి ఎన్నుకోవటం, ఆ పాలక మండలి అధికారులు కలిపి ఆ లాభాలు రైతులకే వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయనే ఆ రకంగా ఏర్పాటు చెందినటువంటి రైతుల చేత ఏర్పడినటువంటి సంస్థే ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఆనంద్లోనే పెద్ద డైరీని స్థాపించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి సహకారంతో వీరందరూ కూడా కురియన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఫలితాల వల్లనే దేశవ్యాప్తంగా 64 యాప్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతుల చేతిలో ఉండి ఎక్కడ కూడా మిగతా రైతు పంటలు ఏవి కూడా రైతుకు ఆ లాభాలు లేనటువంటి పరిస్థితి.